ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్కి సంబంధించిన నెక్లెస్ రోడ్డే కాక జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి దానితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు, ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. కాబట్టి ఎక్కడైనా గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇప్పటికే దాదాపు 1,80,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్కలున్నాయి మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా లోపల. ఇంకా రేపు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవంగా పెద్ద జాతరతోటి అంటే ఒక ఫెస్టివల్ మూడ్ లోపల పెద్ద సెలబ్రేషన్స్గా వచ్చే సందర్భంలో ట్రాఫిక్ కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందే సూచనలు చేస్తా ఉన్నాం. రేపు ఈ వేడుక లోపల హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని రకాల సాంస్కృతిక ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ ఈ యొక్క నిమజ్జనం చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేడుకను తిలకించవచ్చు కానీ అందరికీ ఆహ్వానం చెప్తాం. ఇప్పటికే వాళ్ళ ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి రేపు ఉదయాన్నే ప్రారంభం చేసి వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే దాని మీద నిర్వాహకులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారుల పక్షాన కూడా సమన్వయం జరుగుతుంది. తర్వాత ఇటువంటి వాడుతూ ఉన్నారు. దయచేసి నిర్వాహకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుంది. పేపర్ వాడితే ఇబ్బంది లేదు. దీంతో కళ్ళల్లో కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు చిన్న చిన్న చూర కూడా వస్తూ ఉన్నది. క్లీన్ చేయడం పెద్ద సమస్యగా ఒకరోజు కాకపోతే రెండో రోజు చేస్తాం. మేము ప్రజల ఆరోగ్యం కొరకు చెప్తా ఉన్నాం. దీన్ని ధన్యత భావించద్దు. ఇటువంటి తప్ప పేపర్ను వాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదని